సో మెయిన్గా ఇరాన్ మీదకి మనం చూస్తే ఇజ్రాయెల్ అమెరికా ఫైట్ చేస్తున్నప్పుడు ఈ బ్లాస్ట్ జరుగుతున్నప్పుడు ఎందుకని ఇరాన్ వాళ్ళ మీదకి వెళ్లకుండా పక్కనున్న ఒమెన్ ఆర్ బహ్రెయిన్ ఈ కంట్రీస్ దుబాయ్ మీద మనం అనుకున్నాం ప్రపంచంలోనే సేఫెస్ట్ అండ్ బ్యూటిఫుల్ సిటీ అది ఇట్లా కంట్రీ అనుకున్నాం దుబాయ్, కానీ అది కూడా డ్యామేజ్ అవుతుంది. ఎందుకని ఇరాన్ వీళ్ళ మీదకి వెళ్తున్నారు తప్ప డైరెక్ట్గా వాళ్ళ మీదకి ఎందుకు అటాక్ చేయలేకపోతుంది? ఏంటి ఆ కన్ఫ్యూషన్ సార్? మనకి నేను ఫస్ట్లో చెప్పాను ఏంటంటే బేసిక్ థింగ్ ఈజ్ there are no permanent fronts, there are no permanent enemies in international relations. నాకు ఏది మంచి అయితే నాకు మంచి జరిగితే అదే మంచిది. ఇవాళ అమెరికా నాకు ఫ్రెండ్, రేపు ఇజ్రాయెల్ ఫ్రెండ్, ఎల్లుండు సౌత్ ఆఫ్రికా ఫ్రెండ్. ఎందుకంటే నాకు ఎక్కడ వీలైతే నాకు ఎక్కడ నా పీపుల్కి నా సొసైటీకి యూస్ఫుల్గా ఉంటుందో అదే నేను ఫాలో అవుతా. ప్రతివాడు చేసేది అదే, మనం చేసిన అంతే, అమెరికా చేసేది అంతే. సో ఏమవుతుందంటే ఇప్పుడు చెప్పినట్టు వెస్ట్ ఏషియాలో 30%, 30-35% ఆఫ్ ద ఆయిల్ ఈ సప్లైడ్ ఫ్రమ్ వెస్ట్ ఏషియా. డబ్బులన్నీ అక్కడ ఉన్నాయి, చెప్పాను కదా, డబ్బులన్నీ అక్కడ ఉన్నాయి. వాళ్ళు అమ్మే ఆయిల్ అంతా డాలర్స్లో అమ్ముతారు. ఓకే, ఆ కంపెనీస్ అంతా ఇన్వెస్ట్మెంట్ అంతా బల్క్ ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ఫ్రమ్ వెస్టర్న్ ఆయిల్ కంపెనీస్. వాళ్ళు కొనే ఆర్మ్స్ అండ్ ఎక్విప్మెంట్ అదంతా హండ్రెడ్స్ ఆఫ్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ అదంతా అమెరికా నుంచి కొంటారు. అంటే ఇవన్నీ డబ్బులు. బేసిక్లీ సొసైటీ, అమెరికా సొసైటీ ఈజ్ ఏ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్, మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ అంటారు. ఏంటంటే వాళ్ళు యుద్ధ విమానాలు చేయటం, ట్యాంకులు చేయటం, ఎమ్యునిషన్ చేయటం, మిజైల్స్ చేయటం, ఇది అమ్ముకోవటం, దాని మీద డబ్బులు చేసుకోవడం. అందుకని మీరు ఎవ్రీ 5 years to 10 years దే విల్ బి సమ్ వార్ సమ్వేర్. అప్పుడు వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ వెపన్స్ ఉంటాయి కదా, అవి అమ్ముకుంటారు. అది 10 ఏళ్ళు సరిపోతుంది. నాట్ ఓన్లీ దాట్, మనకు అర్థం కావాల్సింది ఏంటంటే ఈ ఎక్విప్మెంటు, ఎమ్యునిషను లైఫ్ లాంగ్ ఒకసారి తయారు చేసిన తర్వాత లైఫ్ ఉంటుంది. 5 ఏళ్ళు, 10 ఏళ్ళు, 15 ఏళ్ళు. మిసైల్స్ కూడా అంతే, ఎందుకంటే ఆ స్టాండర్డ్ తగ్గిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఇనిషియల్ ఫేజ్లో వాడిన ఎమ్యునిషన్ అంతా పాత ఎమ్యునిషన్, ఎక్సెప్ట్ లైక్ మన కమేనీ చంపారు, ప్లస్ 6 leaders చంపారు. అఫ్కోర్స్ దే ఆర్ ఆల్ హైలీ ప్రెసిషన్ వెపన్స్ అండ్ మిజైల్స్. బట్ అదర్వైజ్ రెస్ట్ ఆఫ్ ద ఎమ్యునిషన్ విచ్ ఈస్ యూజ్డ్ ఆర్ మిజైల్స్ విచ్ ఆర్ యూజ్డ్, దే ఆర్ ఎట్ ది టెదర్ ఎండ్ ఆఫ్ ది లైఫ్ సైకిల్. సో దాంట్లో కూడా డబ్బులు వస్తున్నాయి. ఆ డబ్బులని ఎక్కడికి వెళ్తున్నాయి? అమెరికాకి వెళ్తున్నాయి. అండ్ దే వెరీ ఎక్స్పెన్సివ్. ఒక F-16 కానీ F-15 కానీ కొనాలంటే హండ్రెడ్స్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ డాలర్స్ పడుతుంది. అండ్ డబ్బులు ఎక్కడ ఉన్నాయి? వెస్ట్ ఏషియాలో ఉంది. వాళ్ళ పాపులేషన్ చాలా తక్కువ. సో ఎందుకు వెళ్తున్నారంటే బేసిక్లీ డబ్బులు. సెకండ్ ఈజ్ డాలర్. వాళ్ళకి ఆ డాలర్లో ట్రీట్మెంట్ అవ్వకపోతే, అంటే వాళ్ళ సేల్స్ పర్చేస్ డాలర్లో అవ్వకపోతే వాళ్ళ వాల్యూ తగ్గిపోద్ది. వాళ్ళ వాల్యూ తగ్గిపోతుంది, ఎకానమీ తగ్గిపోతుంది, ఎకానమీ కొలాప్స్ అవుతుంది. ప్లస్ అందరికీ తెలిసిందే, అమెరికా ఇది $35 trillion డెట్ ఉంది. ఇప్పుడు $35 trillion డెట్ ఉంది. అది ఎలా కడతారు? ఓకే, ఆ డబ్బు దానికోసమని వాళ్ళు దే హ్యావ్ టు డూ థింగ్స్. ఇట్ డజంట్ మ్యాటర్ వెదర్ ఇట్ ఇండియా, శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఎక్కడ సూట్ అయితే వాళ్ళు అక్కడ చేస్తారు. అది మనం అర్థం చేసుకోవాలి. కానీ తప్పుగా సార్, ఇప్పుడు వాళ్ళు మీరు చెప్తున్నట్టు ఎప్పుడైతే ఆర్థిక పరంగా వాళ్ళు నష్టపోతున్నారో, అమెరికా డ్యామేజ్ అవుతున్న సమయంలో, మొన్న వెనిజులా కానీ, ఇప్పుడు సంబంధం లేకపోయినా ఈరోజు మనం చూస్తున్నాం ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తూ ఇరాన్ని అటాక్ చేస్తున్నారు. అంటే ప్రపంచంలో వాళ్ళకి నచ్చిన ప్లేస్ మీదకి ఇట్లా వచ్చేసి అటాక్ చేస్తూ ఇక్కడ ఉన్న సంపదను దోచుకోవటం అంటే ఇది కరెక్టా సార్ యాజ్ పర్ రూల్స్? అది చెప్పాను. రిలేషన్షిప్లో పేపర్ మీద రాసేది ఫాలో అయ్యేది డిఫరెన్స్ ఉంటుంది. అదే మంత్రాల్లో చెప్పే చాలా ఉంటాయి, బట్ యాక్చువల్లీ మనం ఫాలో అయ్యేది డిఫరెంట్. మనం ఏం చేస్తామంటే ఆ మంత్రాల్లో రాసేది కూడా మనం ట్వీక్ చేస్తాం. ఏం చేస్తాం, దాన్ని ఏం చెబుతామంటే ఎందుకు చేశాడు అంటే దాంట్లో అతను దుర్మార్గుడు, ఏదో చేశాడు, తప్పు చేశాడు, అందరికి మంచి కోసం చేస్తున్నాం. అది కూడా ఎవరైనా చంపాడు అనుకోండి, చెబుతున్నాం. ఇప్పుడు ఖొమేనీని చంపారు, ఇది హెడ్ ఆఫ్ ద స్టేట్. ఏమంటున్నాం మనం? వాళ్ళు ఏం చెబుతున్నారు? లాస్ట్ 40 years ఇరాన్ సొసైటీని అంతా ఈవిల్గా చేశాడు, చంపేశాడు చాలామందిని. మొన్న ఆయన చేసిన దుర్మార్గాలని బయట పెడుతున్నారు. అమ్మాయిని, పిల్లల్ని చంపటం కానీ, తండ్రిని చంపటం, బిడ్డ ముందే ఉరి తీయటం, అకృత్యాలు చేశాడు, క్రూరత్వంగా ఉండేవాడు అంటున్నారు. ఆయన లీడర్షిప్ మీద కామెంట్ చేస్తున్నారు ఇప్పుడు. సో ఆటోమేటిక్లీ ఏమవుతుందంటే దానివల్ల మనం టిపికల్ మిడిల్ క్లాస్, మనం చూద్దాం, ఎగ్జాంపుల్ తీసుకుంటాం. ఇండియాలో మిడిల్ క్లాస్, మనం ప్రతిదానికి మన ఇంట్లో మనకి చెడ్డ పేరు రాకూడదు, అదోకూడదు, ఇదో కూడా అనుకుంటాం. ఐఎమ్ జస్ట్ గివింగ్ కోరిలేటింగ్ యాజ్ అన్ ఎగ్జాంపుల్. అలాగే $multi-million, $1 billion డబ్బులు తీసుకుని పారిపోతారు, వాళ్ళకేం ప్రాబ్లం లేదు. అలాగే వీళ్ళు గజ దొంగలు, ఐఎమ్ జస్ట్ కోరిలేటింగ్, గజ దొంగలు అని కాదు, బట్ కోరిలేటింగ్. వాళ్ళకి ఏంటంటే మా సొసైటీకి మాకు ఏది అడ్వాంటేజే అదే రూలు.
అది మనం యాక్సెప్ట్ చేయాలి. అది యాక్సెప్ట్ చేయకపోతే ఏమవుతుందంటే మనం వెనకబడిపోతాం. మనం కూడా చెప్పేప్పుడు ఇప్పుడు చైనా రష్యా సపోర్ట్ అంటారు ఇరాన్కి. ఎందుకు చేస్తారు? వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటే చేస్తారు, Yes. లేకపోతే చేయరు. ఏదో ఆశించే, లేకపోతే ఊరికనే రారు కదా సార్. సో వీ హ్యావ్ టు యాక్సెప్ట్ అనమాట. అది దట్ ఈస్ ద వే ది ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఆర్ హ్యాండిల్డ్. మీరు సెక్యూరిటీ కౌన్సిల్ వింటూ ఉంటారు, 5 పర్మనెంట్ మెంబర్స్. అందరికీ తెలుసు అక్కడ కొన్ని చోట్ల చాలా అన్యాయంగా యాక్టివిటీస్ అవుతున్నాయి. బట్ కొంతమంది వీటో పవర్ వాడుకుంటారు. ఎందుకు వాడుకుంటారు? దట్ ఈస్ సూటబుల్ టు దేర్ కంట్రీ, అడ్వాంటేజెస్ టు దట్ కంట్రీ. అందుకని మనం హ్యావ్ టు ఇంటర్నేషనల్ రిలేషన్లో నా దేశానికి ఏది అడ్వాంటేజో అదే నేను ఫాలో అవుతా. అదే సూత్రం ప్రతి వాళ్ళు ఫాలో అవుతారు. అది మనం అడ్వాంటేజ్. ఎవ్రీబడి షుడ్ అండర్స్టాండ్ వాట్ ఇస్ ద నేషనల్ ఇంట్రెస్ట్. నా నేషనల్ ఇంట్రెస్ట్ ఏదో అదే నేను ఫాలో అవుతాను. దాని ప్రకారం కంప్లీట్ రూల్స్ రెగ్యులేషన్స్ అని ట్వీక్ చేస్తాను. ఎస్ సార్. సార్ మెయిన్ థింగ్ ఏంటంటే ఇంకా ఎన్ని రోజులు యుద్ధం జరిగే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు సార్? మీకు చాలా యుద్ధాలు చూసి మీకు అనుభవం ఉంటుంది. అండ్ ఏంటి ఇరాన్ పోరాడే శక్తి ఉందా సార్? ఇరాన్ దగ్గర అంత అణు సంపద కానీ ఆయుధ సంపద ఉంది సార్? లాస్ట్ జూన్లో 12 day వార్ అయిపోయిన తర్వాత ఇరాన్కి అర్థమైంది బేసిక్లీ ఏంటంటే, మీరు చెప్పినట్టు ఈ 5-6 కంట్రీస్, కువైట్, వీళ్ళందరూ వాళ్ళు ఏం చేయట్లా. బట్ ఎందుకు వాళ్ళు అటాక్ చేస్తున్నారు? ఈ 12 days అయిపోయిన తర్వాత అనలైజ్ చేస్తారు వాళ్ళు. అమెరికాని రష్యా ఇజ్రాయెల్ని ట్రబుల్ చేయాలంటే వాళ్ళ అసెట్స్ ఏమున్నాయి? కువైట్లో ఉన్నాయి, ఇరాక్లో ఉన్నాయి, సౌదీ అరేబియాలో ఉన్నాయి, ఒమాన్లో ఉన్నాయి, బహ్రెయిన్లో ఉన్నాయి, యూఏఈలో ఉన్నాయి. వాళ్ళ అసెట్స్ ఉన్నాయి. ప్లస్ వాళ్ళ 5th ఫ్లీట్ ఉంది బహ్రెయిన్లో, వాళ్ళ ఎయిర్ ఫోర్స్ ఉన్నాయి, వాళ్ళ కంపెనీస్ ఉన్నాయి, ఓకే, వాళ్ళ షిప్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈయన్ని డిస్ట్రాయ్ చేసి డ్యామేజ్ చేస్తే ఏమవుతుంది? ఎకానమీ డ్యామేజ్ అవుతుంది, అమెరికన్ ఎకానమీ. ప్లస్ లోకల్స్ అందరూ యాంటీ అయిపోతారని వాళ్ళ ఉద్దేశం. ఎందుకంటే వాళ్ళు ఎటు డైరెక్ట్గా అమెరికాని ఎటు వార్ చేసి గెలవడం కష్టం. వాళ్ళకి తెలుసు. ఈవెన్ ఇరాన్ అండర్స్టాండ్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు ఫైట్ అమెరికన్స్ అండ్ ఇజ్రాయెల్ టుగెదర్, బికాస్ దే వెరీ వెరీ సోఫిస్టికేటెడ్ అండ్ వెరీ వెరీ ప్రొఫెషనల్ వాళ్ళ అంత రిసోర్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. అందుకని ఏం చేస్తున్నారు? మీకు ఫస్ట్ థింగ్ ఈ కంట్రీస్ అన్న మీద బంబార్డ్ చేస్తే వాళ్ళ క్యాజువల్టీస్ అవుతాయి. క్యాజువల్టీ అయిన తర్వాత ప్లస్ ఇవన్నీ ఎక్విప్మెంట్ అంతా అక్కడి నుంచి తీసుకెళ్ళి కొంచెం దూరంగా పెట్టుకోవాలి. ఎందుకంటే లేకపోతే వీళ్ళు కీప్ ఫైరింగ్ ద మిజైల్స్. సెకండ్ థింగ్, ఇక్కడ మిజైల్ చేసింది ఏంటంటే, జూన్లో అయిన వార్లో వీళ్ళు డమ్మీ స్టార్ట్ చేశారు. ఒక యూఏవీ కానీ డ్రోన్ కానీ వీళ్ళు ఒక $20,000 చేస్తే ఒక డ్రోన్ అయిపోతుంది. ఇప్పుడు $10,000-15,000 వందలు వదిలిపెట్టేస్తున్నాడు. మీరు ఆఫ్ సింధులో చూశారు మీరు కూడా. టర్కీ నుంచి చైనా నుంచి పాకిస్తాన్ తెచ్చుకుని 100 డ్రోన్స్ జమ్మూ అండ్ కాశ్మీర్లో అన్ని చోట్ల వాడటం మొదలుపెట్టారు. మీరు అదే డిస్ట్రాయ్ చేయాలంటే ప్రతిసారి మీరు మిజైల్ ఫైర్ చేయాలి. మిజైల్ ఫైర్ చేయాలంటే ఒక్కోటి కాస్టింగ్ $1 million. వాడు $20,000 ఖర్చు పెడుతున్నాడు, మీరేమో ఒక్కోదాన్ని డిస్ట్రాయ్ చేయడానికి మిజైల్ వాడుతున్నారు. ఎన్ని వందల మిజైల్ ఖర్చు పెడతారు మీరు? అందుకని డమ్మీలు చాలా తయారు చేశాడు. అది కాక ప్లస్ ఏం చేశాడంటే MIRVs అంటే ఒక మిజైల్ ఫైర్ చేస్తే దాంట్లో నుంచి 10-12 డ్రోన్స్ బయటకు వస్తాయి. ఆ 10-12లో ఒకటేమన్నా యాక్చువల్ మిజైల్ ఉంటుంది, మిగతా అన్ని డమ్మీస్ ఉంటాయి. ఇప్పుడు ఫైర్ చేసినప్పుడు ఏమవుద్దంటే, నేను నా మీద ఫైర్ చేస్తే నాకు అర్థం కాదు ఇప్పుడు దేంట్లో యాక్చువల్ ఉంది, మిగతా దాంట్లో డమ్మీస్ ఉన్నాయి, అన్నింటినీ డిస్ట్రాయ్ చేయాలి. ఆ పనిని డిస్ట్రాయ్ చేయడానికి నాకు $20 million అవుతుంది. అతనికి ఖర్చు అయింది $1,00,000. ఎకానమీ ఎంత డిఫరెన్స్ ఉంటుంది? దట్ ఈస్ ద ప్రాబ్లమ్. దట్స్ ద వే ఈజ్ ఫైటింగ్ ద బ్యాటిల్. అండ్ he understands that he cannot fight Israel and US in a direct confrontation. He has to be asymmetric warfare. అంటే నేను ఈ సర్వైవ్ అయిపోయి అందరిని ఇన్వాల్వ్ చేసి మిమ్మల్ని దూరం నుంచే నేను ట్రబుల్ చేస్తాను, మీ ఎకానమీ ట్రబుల్ చేస్తాను, మీ డాలర్ని ట్రబుల్ చేస్తాను, అందరినీ యాంటీ చేస్తాను. ప్లస్ వాళ్ళందరూ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే దే ఆర్ ఆల్ ముస్లిమ్స్. దే మే బి సున్నీస్, బట్ ఎఫిలియేషన్ ఆఫ్టర్ ఆల్ గాడ్ ఒకటే కాదు వాళ్ళకి, అందరికీ ఒకటే. కాబట్టి వాళ్ళందరూ క్లోజ్ అవుతారని వాళ్ళ ఆశ అనమాట. వాళ్ళ దే ఆర్ హోపింగ్ దట్ దే ఆల్ గో అగెయిన్స్ట్ ది ఇజ్రాయెల్ అండ్ అమెరికన్. దట్ ఈస్ ది హోప్. సార్ ఇక వాట్ అబౌట్ హార్మోజ్ జలసంధి సార్? ఇప్పుడు దీన్ని క్లోజ్ చేస్తున్నారు. ఒకవేళ అక్కడికి ఎవరైనా మా పర్మిషన్ లేకుండా వస్తే పేల్చి వేస్తామంటూ వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది సార్. దీనివల్ల ఏంటి సార్, అందరికీ ఈ ఆయిల్ అనేది స్టాప్ అవుతుందా, లేక వేరే ఆల్టర్నేట్ ఉందా, లేకపోతే వాళ్ళు దీని మీద ఏమైనా కొంత స్టెప్ వెనక్కి తీసుకునే అవకాశం ఉందా సార్? స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్లో ఫస్ట్ థింగ్ ఏంటంటే, స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్లో నియర్లీ ఎవ్రీ డే ప్రతిరోజు
20 million barrels ఆఫ్ ఆయిల్ అండ్ గ్యాస్ వస్తుంది బయటికి. ఎస్ సార్, మనం చూస్తున్న స్క్రీన్ 20 million barrels. దాంట్లో 15 ఏమన్నా ఆయిల్, ఓ 5 million barrels అప్రాక్సిమేట్లీ ఏమన్నా గ్యాస్. ఎక్కువ గ్యాస్ బహ్రెయిన్ ఆ ఏరియా నుంచి వస్తూ ఉంటుంది. సో ఈ 20 million barrels అక్కడ స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ క్లోజ్ చేస్తే ఆల్రెడీ తగ్గిపోయింది బాగా. ఆల్రెడీ 1 or 2 ships డ్యామేజ్ అయిపోయి దే ఆర్ ఆన్ ఫైర్. ఇది ఆలోచించి సౌదీ అరేబియా, ఒమాను, కువైట్, వీళ్ళందరూ, కువైట్ ఇరాక్ కాదు మిగతా కంట్రీస్ అన్నీ స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ నుంచి కాకుండా రెడ్ సీ వైపు, కొంచెం అరేబియన్ సీ వైపు పైప్ లైన్ వేసుకున్నారు. అక్కడ అవసరమైంది 20 million barrels, బట్ ఇవన్నీ కలిపి మ్యాక్సిమం 4 million barrels అంత అప్రాక్సిమేట్గా పైప్ లైన్ నుంచి వస్తుంది. ఈ $15 million ఎక్కడి నుంచి వస్తాయి? మిలియన్ బ్యారెల్స్. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే రష్యా నుంచి వస్తాయి. మనం రష్యా తగ్గించాం, అలాగే వెనిజులా నుంచి వస్తుంది. బట్ ది ప్రైజెస్ ఆఫ్ ఆయిల్ హ్యాస్ గాన్ ఆల్రెడీ టు $80 to $90 a barrel, అండ్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్ ఇట్ టు గో టు $100 ప్లస్. దానివల్ల ఏమవుతుంది? మన ఎకానమీ అంతా ఎఫెక్ట్ అవుతుంది అందరిది. సో అంటే గల్ఫ్ దేశాల మీద ఆధారపడి ఇతర దేశాలంతా దెబ్బతింటాయంటారు. అందరికీ వరల్డ్ ఎకానమీ తగులుతుంది. ఎందుకంటే మీ ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంది, మీకు స్పెండ్ చేసే కెపాసిటీ తగ్గిపోతుంది. అపార్ట్ ఫ్రమ్ అన్రెస్ట్, అది మోస్ట్ ఇంపార్టెంట్ మనకేంటంటే, మన ఇండియాకి మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ అస్, నియర్లీ అవుట్ ఆఫ్ 9 crores ఆర్ 1 crore పాపులేషన్ విచ్ ఆర్ ఎక్స్పెక్ట్ ఎన్ఆర్ఐస్ బయట ఉంటే, అందులో నియర్లీ 35 లక్షలు వెస్ట్ ఏషియాలో ఉన్నారు. నియర్లీ 35 లక్షలు వెస్ట్ ఏషియాలో ఉన్నారు. అందులో నియర్లీ 2.5 or సంథింగ్ దే ఆర్ ఇన్ యూఏఈ ఓన్లీ. మిగతా వాళ్ళు సౌదీ అరేబియా, మిగతా చోట ఉన్నారు. మీకు వచ్చే ఇన్కమ్లో ఎన్ఆర్ఐ రెమిటెన్సెస్లో నియర్లీ 30-40% వెస్ట్ ఏషియానే వస్తుంది. మీరు చూడండి, దాని ఎఫెక్ట్ తగ్గిపోతే మన ఎకానమీ అంత డిఫరెన్స్ వస్తుందో. వాళ్ళందరూ వెనక్కి వచ్చారనుకోండి, వాళ్ళ ఉద్యోగాలు, రెమిటెన్సెస్ ప్లస్ మన అమ్మేయి, మనకి నియర్లీ $190 billion మన ఎక్స్పోర్ట్స్ వెళ్తున్నాయి వెస్ట్ ఏషియాకి. ఆయన ఎక్కడ పోతాయి? సో దే ఆల్ హ్యావ్ టు ట్రావెల్ త్రూ స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్. సో దిస్ ఇస్ ది ఎఫెక్ట్ యాజ్ ఫార్ యాజ్ ఫైనాన్సెస్ ఆర్ కన్సర్న్డ్, అపార్ట్ ఫ్రమ్ క్యాజువల్టీస్. ఇప్పుడు ఆల్రెడీ 10 or 15 ఎయిర్ బస్ పంపించారు 787 టు ఎవాక్యుయేట్ పీపుల్. ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు అని? మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఎవరో ఖర్చు పెట్టాలి. రిటర్న్ లేదు, బట్ ఖర్చు పెడుతున్నాం మనం. తర్వాత మెయిన్ ఏంటంటే, ఎర్ర సముద్రం మీద యుద్ధంగా భావించవచ్చా లేక ఎట్లా సార్? చాలా మంది ఉంటారు, ఎట్టి పరిస్థితుల్లోనూ అమెరికా టార్గెట్ అదే అంటారు. ఇది ఇంతవరకు నిజం సార్, ఓపెన్గా మాట్లాడుకుంటే? మనం ఏంటంటే, చెప్పాను కదా, ద 5th fleet ఇన్ గల్ఫ్ ఆఫ్ పర్షియా, దాంట్లో 5th fleet ఉంది. వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఏంటి? స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్, అది ఎప్పుడు ఓపెన్ చేసి ఉంటుంది చాలి. స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్, స్ట్రెయిట్ ఆఫ్ ఆర్ ఒమాన్, గల్ఫ్ ఆఫ్ ఒమాన్, రెడ్ సీ, సూయజ్ కెనాల్. రెడ్ సీ మీద యెమెన్ అండ్ దట్ ఏరియాలో హౌతీస్ ఉన్నారు. వాళ్ళు ఏంటి, యెమెన్లో కంటిన్యూస్గా సౌత్ యెమెన్, నార్త్ యెమెన్ కలిసిపోయినాయి. ఎప్పటి నుంచో వాళ్ళకి ఎప్పుడు గొడవలు అవుతూనే ఉంటాయి. అక్కడ ఇండిపెండెంట్, అది కాక వాళ్ళు ఎప్పుడు స్మగ్లర్స్, షిప్స్ అటాక్ చేయటం, అటాక్ చేసి డిస్ట్రాయ్ చేయటం, డబ్బులు తీసుకోవటం, డైవర్ట్ చేయటం షిప్స్ని. అందుకని విల్ ఫైండ్ ఇండియా, చైనా, అమెరికా, ఈ కంట్రీస్ అన్నీ ఒక క్యారియర్ గ్రూప్ పెడతా ఉంటారు, అక్కడ షిప్స్ పెడతా ఉంటారు. వాళ్ళ పని ఏంటంటే డివైడ్ చేసుకున్నారు ఏరియా అంతా. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఇండియా వాళ్ళు, మన షిప్స్, ఇండియన్ నేవీ గివ్స్ ద ప్రొటెక్షన్. అక్కడి నుంచి ఇక్కడ దాకా ఇంకో కంట్రీ. బట్ వాళ్ళు వచ్చేది ఏంటి, చిన్న చిన్న ఫాస్ట్ బోట్స్లో వస్తూ ఉంటారు హౌతీస్. అది కాక ప్లస్ ఏంటంటే, హౌతీస్ ఆర్ ఎఫిలియేటెడ్ టు ఇరాన్. హౌతీస్ దగ్గర మిజైల్స్ ఎక్కడ వచ్చినాయి? ఆ మిజైల్స్ అన్ని ఇరాన్ నుంచి వచ్చినాయి. దే ఆర్ ఎక్స్పెక్టింగ్ దట్ దే హ్యావ్ అబౌట్ 3,000 మిజైల్స్ ఆఫ్టర్ June last year. ఎంత ఉన్నాయి అప్రాక్సిమేట్ ఇటు, బట్ యాజ్ ఫార్ ఇజ్రాయిల్ ఈజ్ కన్సర్న్ దే సే దే హ్యావ్ అబౌట్ 1,500 to 2,000 మిజైల్స్. ఈవెన్ ఇఫ్ అజ్యూమ్ ఇట్ 3,000, కొన్ని మిజైల్స్ వాళ్ళు ఈ హౌతీస్కి ఇచ్చారు, వాళ్ళు ఫైర్ చేస్తూ ఉంటారు అక్కడి నుంచి. ఈ హౌతీస్ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ద మనీ ఈజ్ కమింగ్ ఫ్రమ్ ఇరాన్. అలాగే ఇరాన్ ఇంకా డబ్బులు ఎక్కడ ఇస్తుంది? ఇరాన్ హిజ్బుల్లాకి ఇస్తుంది లెబనాన్లో. మీరు అది కూడా చూసుంటారు, ఇజ్రాయేలీ ఆర్మీ హాస్ గాన్ ఇన్ టు లెబనాన్ అని. ఎందుకంటే వాళ్ళు ఫైర్ చేయడం మొదలు స్టార్ట్ చేశారు. అలాగే హమాస్ కూడా డబ్బులు ఎవరు ఇస్తున్నారు? ఇరాన్ ఇస్తుంది. హమాస్లో, గాజా, ప్యాలెస్తీన్లో డబ్బులని వీళ్ళు ఇస్తున్నారు. బికాజ్ పార్షియలీ దర్ షియాస్, అండ్ సెకండ్ థింగ్ ఈజ్ దే ఆర్ యాంటీ ఇజ్రాయెల్ అండ్ అమెరికన్స్, కాబట్టి వీళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. అందుకని యూ మే ఫైండ్, అందుకని ఇప్పుడు ట్రావెల్ అవ్వటం అక్కడ చాలా తక్కువ ఉంది. బట్ ఎస్, దే ఆర్ బీయింగ్ కంట్రోల్డ్ బై ది అమెరికన్స్
టు సమ్ ఎక్స్టెంట్ ఈవెన్ ఇండియన్ షిప్స్ ఆర్ ట్రావెలింగ్, ది ఇండియన్ నేవల్ సార్ షిప్స్ ఆ ఆర్ ట్రావెలింగ్. జలసంధి మనం చూద్దాం సార్ స్క్రీన్ మీద. హోర్మోజ్ జలసంధి చూస్తే అటు ఇరాన్కి ఇటు ఇరాక్కి మధ్యలో ఒక గ్యాప్లో కనిపిస్తుంది సార్ జలసంధి. అంటే ఎవరి ఆధిపత్యం సార్? దాన్ని ఇప్పుడు క్లోజ్ చేయాలంటే ఎవరికి దాంట్లో ఇది ఉంటుంది సార్? ఇరాన్ ఇరాక్లో మధ్యలో ఉండేది యాక్చువల్లీ ఇరాక్ వాళ్ళకు ఉన్న కోస్ట్ లైన్ చాలా చిన్నది. మీరు ఇరాక్ వార్ వచ్చినప్పుడు వన్ ఆఫ్ ద రీజన్స్ వై సద్దాం హుసేన్ ఆక్యుపైడ్ ఇరాక్, కువైట్, ఈ వాంటెడ్ బిగ్గర్ ఏరియా ఫర్ కోస్ట్. అతనికి చిన్న ఏరియా ఉంది, మీరు చూస్తే మ్యాప్లో చూస్తే వెరీ వెరీ థిన్స్. ప్లీజ్ పీసీఆర్ ఒక్కసారి హార్మోజ్ జలసంధి ఆ పిక్చర్ వేయరా ప్లీజ్. అది చూడండి, ఇరాన్, ఇరాక్ అండ్ ఖతర్, యుఏఈ, ఒమన్ సార్. బేసికలీ యుఏఈ, ఒమన్ అండ్ ఇరాన్ బేసికలీ. దే ఆర్ ద 3 countries which are the closest to Strait of Hormuz. ఓకే. ఆ చిన్న ఏరియా జస్ట్ అబౌట్ 25-30 kilometers. ఆ గ్యాప్లో రౌండ్ మార్క్ చేస్తున్నాం. ఆ గ్యాప్లో మీ ఎవ్రీ డే 20 million barrels ఆఫ్ ఆయిల్ అటు ఇటు ఫ్లో అవ్వాలి ఆ చిన్న గ్యాప్లో నుంచి. ఓకే. పెద్ద పెద్ద షిప్స్, హ్యూజ్ ఆయిల్ ట్యాంకర్స్, లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ ట్యాంకర్స్, వీళ్ళు ఈ 24 hours $20 million 20 million barrels ఆయిల్ అటు ఇటు ట్రాన్స్ఫర్ అవ్వాలి, ప్లస్ ఖాళీ లోపలికి వెళ్ళాలి. సో ఎక్కడైనా చిన్నది అయిపోతే, చిన్న సింకింగ్ ఆఫ్ ఎ షిప్ ఆర్ దే ఇస్ ఎ ఫైర్, అయిన కొలాప్స్ అయిపోతాయి. ఎవరు చేసినా, ఒమాన్ చేసినా, యుఏఈ చేసినా, ఆర్ సౌదీ, ఇరాన్ చేసినా. అందుకని ఇది వెరీ వెరీ వైటల్ at present. But out of these countries, Iran is the most powerful country. Both population wise and resource wise, they are much more powerful than Oman and UAE and other places. Andukani you will find they have the Islamic Republic Guard and undi, వాళ్ళ నేవీ ఉంది. అందులో ఫస్ట్ అటాక్లో అమెరికన్స్ వాట్ దే డిడ్, దే అపార్ట్ ఫ్రమ్ కిల్లింగ్ ది ఖమేనీ అండ్ అదర్స్, దే ఆల్సో వెంట్ ఫర్ ద షిప్స్. ది ఇరానియన్ నేవల్ అసెట్స్ని కొంత డిస్ట్రాయ్ చేశారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు తెలుసు, వాళ్ళు వచ్చి ఇక్కడ ఈ ఏరియాని స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ని క్లోజ్ చేస్తారు 10-15 రోజులు దాటిపోతే. అందుకని ముందు అది డిస్ట్రాయ్ చేస్తే వాళ్ళ కేపబిలిటీ తగ్గిపోతుందని. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్స్ దట్ దే హ్యావ్ అటాక్డ్ సమ్ ఆఫ్ ద నేవల్ అసెట్స్ ఆన్ ది కోస్ట్ ఆఫ్ ఇరాన్. సో దట్ ఈస్ ది కండిషన్ యాజ్ ఆఫ్ టుడే. మెయిన్ అక్కడ ఆ జలసంధి దగ్గరే ఇప్పుడు కథంతా నడుస్తాం సార్. అపార్ట్ ఫ్రమ్ దే ఆల్సో అటాక్డ్ the oil refineries of Saudi Arabia, Kuwait. They attacked the oil refineries of Qatar, UAE. They attacked the Bahrain, Dubai, tourist places. Apart from, they also attacked Cyprus. Cyprus akkada Mediterranean Sea lo. Achuda red gondu Israel pakkana akkada untundi. Yes sir. They attacked that also because there are troops of France and UK in Cyprus. Adi effect em avaledu, but they fired a missile. అలాగే దే ఫైర్డ్ మిసైల్స్ ఆన్ టు రెస్ట్ ఆఫ్ ద కంట్రీస్. సిరియా అండ్ టర్కీ, వాట్ అబౌట్ సిరియా అండ్ టర్కీ సార్? దే సపోర్ట్ ఇజ్రాయెల్ ఆర్ no? The biggest problem is Turkey has got, as I said, Turkey, Iraq, Iran and partial Syria, they all have Kurdish population. ఓకే సార్. ఇప్పుడు ఇరాన్లో ప్రాబ్లం అయ్యి అక్కడ అన్రెస్ట్ వస్తే ద కుర్దిష్ ఇన్ ఇరాన్, they join the Kurdish in Turkey and Iraq. Iraq as it is, they have declared provincial autonomy. ఈ మూడు అయిపోతే ఒక పెద్ద కంట్రీ అయిపోద్ది అక్కడ, అండ్ దే హోల్డ్ లార్జ్ నెంబర్ ఆఫ్ ఆయిల్ రిజర్వ్స్ దేర్, అండ్ దెన్ ఇట్ బికమ్స్ ఎ ప్రాబ్లమ్ ఫర్ టర్కీ. అందుకని టర్కీ హ్యాస్ నో ఆప్షన్ బట్ టు ఎన్ష్యూర్ దేర్ స్టెబిలిటీ ఇన్ ఇరాన్, సో దట్ దేర్ ఇస్ నో ప్రాబ్లమ్ ఇన్ నార్థన్ ఇరాన్ అనమాట, విచ్ ఇస్ బోర్డరింగ్ టర్కీ, ఇరాక్ అండ్ సిరియా. సో దట్ ఈస్ ది రిక్వైర్మెంట్ ఆఫ్ సేఫ్ గేమ్ ఆడుతున్నట్టే, అంతే కదా సార్ వాళ్ళంతా. సో దట్ ఈస్ ది రీజన్. ఎస్ ఎస్ సార్. సార్ అండ్ వన్ మోర్, ఈ న్యూక్లియర్ ప్లాంట్స్ గురించి ఏంటి సార్? ఇరాన్ దగ్గర అలాగే న్యూక్లియర్ బాంబ్స్ ఏమైనా ఉన్నాయా ఏంటి అసలు? వాళ్ళు మెయిన్గా నిన్న కూడా చూసాను సార్, ఒక న్యూక్లియర్ ప్లాంట్ మీద మెయిన్గా అటాక్ చేశారు అమెరికన్ అండ్ ఇజ్రాయెల్. అప్పుడు కూడా సమ్ రేడియేషన్ వచ్చిందంటూ కొంత గాసిప్స్ లేకపోతే రియల్గా వచ్చింది తెలియదు, కానీ ఒక న్యూస్ మాత్రం వచ్చింది సార్. ఒకవేళ అలాంటి అటాక్ జరిగితే మెయిన్గా ఎవరికి ప్రాబ్లం సార్? బేసిక్లీ ఏంటంటే, యాజ్ ఎ సెడ్, ఇరానియన్ సొసైటీ ఇది హైలీ ఎడ్యుకేటెడ్ సొసైటీ, సైంటిఫిక్ సొసైటీ. వాళ్ళకి చాలా వేల సంవత్సరాల నాలెడ్జ్ ఉంది వాళ్ళకి. మనం ఎలా వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఇండియన్ సొసైటీ, ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్. వాళ్ళు కూడా చాలా వెరీ ప్రౌడ్, విచ్ ఈజ్ రైట్లీ సో. వాళ్ళకి ఎడ్యుకేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రయారిటీ, అండ్ దే హ్యావ్ ది సైంటిఫిక్ కేపబిలిటీ టు గెయిన్ ది నాలెడ్జ్ అండ్ ప్రొడ్యూస్ వాట్ ఎవర్ దే వాంట్. దానికి కావాల్సింది యురేనియము, ప్లూటోనియము, దానికి కావాల్సిన ఎన్రిచ్మెంట్ కావాలి, దానికి కావాల్సిన సెంట్రిఫ్యూగల్ ఫ్యూజెస్ కావాలి. వాళ్ళు యాజ్ దే క్రాస్ ద థ్రెషోల్డ్ ఆఫ్ ప్యూరిటీ,
ఎన్రిచ్మెంట్ అంటే 2% 3% ఉందామండి, దాని నుంచి హై పర్సెంట్ పెరిగితే అంటే దే ఆర్ క్లోజెస్ట్ టు మేకింగ్ ఆటమ్ బాంబ్స్. అది జరగకుండా చూడాలని ప్రతి కంట్రీ ట్రై చేస్తుంది. ఎందుకంటే ఎవ్రీబడి ఈజ్ వరీడ్. మన పాకిస్తాన్ ఎలా న్యూసెన్స్ అయిపోయిందో, బేసిక్లీ ఈ కంట్రీస్ అన్ని దే ఆర్ వెరీ అన్స్టేబుల్ అయిపోయి ఏమైనా మిలిటెంట్ గ్రూప్స్ కిందకి ఈ ఆటమ్ బాంబ్స్ వచ్చి వాడు ఎక్కడైనా వాడితే ఏంటి, వాట్ ఈస్ ద ఎఫెక్ట్ అని. అందుకని ఏం చేస్తున్నారంటే బేసిక్లీ ఎక్కడ వచ్చినా వాళ్ళన్ని కంట్రోల్ చేస్తారు. దే ఇస్ ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ కమిషన్, వాళ్ళు వచ్చి చెక్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు నేను 100 కేజీలు ప్లూటోనియం వాడానంటే ఎక్కడ వాడారు, దాన్ని రెసిడ్యూ ఉన్నదాన్ని ఎక్కడ పెట్టారు, అదంతా కంట్రోల్ చేస్తూ ఉంటారు. దానివల్ల ఏమైందంటే అన్ని చోట్ల బీట్ ఇన్ లిబియా, బీట్ ఇన్ ఇరాన్ అండ్ వేరియస్ అదర్ కంట్రీస్ ఆర్ మంగోలియా ఆర్ సౌత్ ఆఫ్రికా, ఇండియా, ఇజ్రాయెల్ అన్ని చోట్ల కంట్రోల్ చేసి పెట్టుకుంటున్నారు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఈ జూన్ తర్వాత దే నియర్లీ కేమ్ టు కంక్లూజన్ దట్ వాట్ ఇట్ సేస్. ఖటార్ హెస్ గివెన్ ఎ స్టేట్మెంట్ సేయింగ్ దట్ వీ ఆర్ నియర్లీ కమ్ టు ద కంక్లూజన్ దట్ ది ఇరానియన్స్ ఆర్ అగ్రీయింగ్ టు స్టాప్ ది ఎన్రిచ్మెంట్ ఆఫ్ యురేనియం విచ్ హెల్ప్స్ ఇన్ ప్రిపేరింగ్ ద బాంబ్స్. ఆ సెంటర్ అంతా ఉన్న ప్లేస్ మనకు తెలుసు, అందరికీ తెలుసు. ఎందుకంటే ఈ జూన్లో యుద్ధం అవ్వకపో ముందు ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ కమిషన్ వాళ్ళు వచ్చి చెక్ చేస్తూ ఉండారు. ఎవ్రీ 6 months టు కమ్ అండ్ చెక్ ఎన్రిచ్మెంట్ ఎంత అయిందంతా ఒక చోట దాన్ని అకౌంట్ చేశారా లేదా అని. కానీ జూన్ అయిన తర్వాత ఏం చేశారంటే వాళ్ళు మా మీద మీరు యుద్ధం చేశారు, యూ కెనాట్ కమ్ ఎనీమోర్, వీఆర్ నాట్ షోయింగ్ అవర్ అసెట్స్ అని కొంత ఎన్రిచ్డ్ యురేనియం వాళ్ళు షిఫ్ట్ చేశారు అంటారు. ఎక్కడ చేశారు అదంతా తెలియదు. బట్ ద ఫ్యాక్ట్ ఇస్ దెర్ ఇస్ ఎ క్లెయిమ్ దట్ దే హ్యావ్ షిఫ్టెడ్ సమ్ ఆఫ్ ది ఎన్రిచ్డ్ యురేనియం టు సమ్ ప్లేసెస్. ఇప్పుడు కానీ ఖటార్ ఏం చదువుతుందంటే మేము యుద్ధం స్టార్ట్ అవ్వకముందు నియర్లీ వి కమ్ టు ఎ కంక్లూజన్ టు దే హ్యావ్ అగ్రీ టు హ్యాండ్ ఓవర్ ఆల్ ది ఎన్రిచ్డ్ యురేనియం సో దట్ దే ఆర్ నాట్ ప్లానింగ్ టు ఎన్రిచ్ ఎనీమోర్ ఆర్ దే ఆర్ నాట్ ప్లానింగ్ టు మేక్ ఎనీమోర్ బాంబ్స్. కానీ వీళ్ళు ఇజ్రాయెల్కి బికాజ్ దే హ్యావ్ మచ్ మోర్ ఇంటెలిజెన్స్. లైక్ మనం కూడా ఆప్ సింధూర్లో కిరాణా హిల్స్ని కొట్టాం. వినుంటారు, కిరాణా హిల్స్ కొట్టినప్పుడు రావల్పిండి ఇస్లామాబాద్ దగ్గర అక్కడ కమాండ్ కంట్రోల్ సెంటర్ కొట్టినప్పుడు కొంచెం రేడియేషన్ వచ్చింది. వాళ్ళు ఎయిర్ క్రాఫ్ట్ వచ్చింది, కోబాల్ట్ తీసుకొచ్చి రేడియేషన్, కోబాల్ట్ ఈజ్ యూస్డ్ వచ్చి చెక్ చేయడానికి. అక్కడ అలాగే ఇక్కడ కూడా వీళ్ళు కొట్టినప్పుడు అక్కడ దాంట్లోంచి వస్తుందని చెబుతున్నారు. బట్ నథింగ్ ఈజ్, ఇట్ ఈస్ మోర్ ఆఫ్ psychological warfare both from the western society, that is Israel and Americans, saying that they are already enriched. But the actual truth we will come to know once the International Atomic Energy Commission goes, or actually you check on ground, is it there, is there any indication of radiation. That has not been proved, but yes, they have been attacked. But I don't think neither the Americans nor the Israelis will attack a place which is likely to cause radiation and damage across Asia. That's my feeling. But I think as ఇజ్రాయెల్ చేస్తున్న కంప్లైంట్ అదే కదా సార్, ఇరాన్ దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి, అది తయారు చేస్తున్నట్టు వాళ్ళు చేస్తున్న కంప్లైంట్. అంటే ఇప్పుడు చేస్తుందా లేదా మొదటి నుంచి కూడా వాళ్ళకి అదే అనుమానం ఉందా సార్ ఇజ్రాయెల్కి? ఏంటంటే ఇప్పుడు అందరికి తెలిసిందే ఇజ్రాయెల్ దగ్గర అటామిక్ బాంబ్స్ ఉన్నాయి. ఓపెన్గా డిక్లేర్ చేయలేదు, బట్ ఎవ్రీబడి నోస్ దట్ దే హ్యావ్ ది న్యూక్లియర్ వెపన్స్. ఇట్ ఇస్ టెక్నాలజీ అని కూడా అంటారు సార్. టెక్నాలజీ ఉంది, వాళ్ళ కేబిలిటీ ఉంది, ఎందుకంటే వాళ్ళు దే హావ్ టు సర్వైవ్. కానీ వాళ్ళు డిక్లేర్ చేయాలి. బట్ ఎవ్రీబడి నోస్ ఇజ్రాయెల్ హెస్ గాట్ న్యూక్లియర్ వెపన్స్. ఇట్ ఈస్ సంథింగ్ లైక్ నార్త్ కొరియా. ఓకే, is not recognized as a nuclear state, but they have nuclear weapons. అలాగే the Israelis or any country, Americans or small country like Britain and France, they are having hundreds of nuclear weapons. It is a discrimination. నా దగ్గర ఉంటా కానీ నీ దగ్గర ఉండకూడదని. And second thing, they are all saying, why is it the restrictions are being only imposed on the Muslims? Because everybody is worried that the Shas may hand over to militant groups like in Pakistan. That is the biggest worry. The government doesn't have control. It is the military which has the control in Pakistan. అలాగే రేపు ఇరాన్లో కూడా తయారైతే ఎవరైనా మిలిటెంట్ గ్రూప్స్కి వెళ్తే ఏమవుద్ది అని. బట్ ఇట్ ఈస్ నాట్. సో ఇట్ ఈస్ ఏ ఫైట్ బిట్వీన్ అబ్రమిక్ రిలీజియన్స్ అనమాట, క్రిస్టియానిటీ, జూస్ అండ్ ఇస్లాం. దట్ వన్ అగేన్స్ట్ ది అదర్, సేయింగ్ దట్ ఇన్ కేస్ యూ కెన్ హ్యావ్ ఇట్, ఐఎమ్ ఆల్సో ఎంటైటిల్ టు హ్యావ్ ఇట్. there is no answer to that. But unless you have a stable government and a responsible government, then everybody is safe. After all, రేపు ఇరాన్లో ఏమైనా రేడియేషన్ అయిపోతే మనం చూస్తున్నాం, మన ఇండియా ఈజ్ వెరీ క్లోజ్ టు ఇరాన్. చూడండి, నాట్ ఈవెన్ 2000 kilometers.
అక్కడి రేడియేషన్ విండ్ షిఫ్ట్ అయిపోయి డిపెండింగ్ ఆన్ ద రేడియేషన్ ఇట్ కెన్ ఎఫెక్ట్ అస్ ఆల్సో ఇఫ్ దేర్ రేడియేషన్ ఆర్ దేర్ డ్యామేజ్ టు న్యూక్లియర్ ప్లాంట్ ఆర్ సో మనకి అతి దగ్గరే కాబట్టి మనకు కూడా ఆ ఎఫెక్ట్ ఉండొచ్చు. మనకు కూడా ఉంటుంది. ఆ బార్డర్ కానీ ఎంతవరకు ఉంటుంది సార్? ఒకవేళ ఉన్న ఆ ఎఫెక్ట్ ఎన్ని కిలోమీటర్, ఎన్ని వేల అంటే కిలోమీటర్? బేసిక్లీ ఏంటంటే వెన్ దే క్యాలిక్యులేట్ ది రేడియేషన్ ఎఫెక్ట్స్ దే సీ ది విండ్ ఫ్యాక్టర్ దే సీ, ఎందుకంటే మనకు రైట్ సైడ్ యాజ్ ఐ సెడ్ వెస్ట్ను నార్త్ అండ్ సౌత్లో వాళ్ళకి మౌంటైన్స్ ఉన్నాయి. ఎస్, మీరు చెప్పారు border లో. వేసినప్పుడు ఆ ఫనల్స్ ఉంటాయి, ఆ ఫనల్స్ నుంచి వెళ్ళిపోతుందా, బట్ బై టైమ్ ఇట్ రీచెస్ ఆర్ బోర్డర్స్ ద ఎఫెక్ట్ విల్ బి షుడ్ బి మచ్ లెస్. లేదని చెప్పలేం కానీ బట్ ఇట్ వెరీ వెరీ లెస్. ఎందుకంటే ఉక్రెయిన్లో అయింది, Yes, sir. న్యూక్లియర్ ప్లాంట్ బ్లాస్ట్ అయింది, అది ఇంకా కూలింగ్ అవుతానే ఉంది యుక్రెయిన్లో. ఎప్పుడైంది? నియర్లీ 1980లో అయింది, నియర్లీ 45-50 ఇయర్స్. అందుకని దాని రెసిడ్యువల్ లైఫ్ చాలా ఉంటుంది, హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్. సో అందుకని ఎవ్రీబడి ఈజ్ వరీడ్. సో వీ నీడ్ టు బి వెరీ వెరీ కాషియస్. ఇట్ డజంట్ మ్యాటర్ వెదర్ ఇది ఇరాన్, ఇది సౌదీ అరేబియా, ఇజ్రాయెల్ ఆర్ నార్త్ కొరియా. వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ వైల్ టాకింగ్ ఆఫ్ యూజింగ్ న్యూక్లియర్ వెపన్స్. ఇది మెయిన్గా ఇప్పుడు వీళ్ళు శాంతియుతంగా ఉన్నారని భావించవచ్చా సార్ ఈ గల్ఫ్ కంట్రీస్ ఇరాన్ మీద, లేకపోతే వీళ్ళు రేపు అటాక్ చేసే అవకాశం? ఆల్రెడీ కటార్ ఆల్రెడీ దే అటాక్డ్. ఎందుకంటే మేము వాట్ దే ఆర్ సేయింగ్ ఈస్ దట్ మేమేం చేయలేదు, యూ హ్యావ్ అటాక్డ్ అవర్ రిసోర్సెస్ అని. దే ఇన్ ద మార్నింగ్ ఐ థింక్ ఐ సా ఖతార్, బహ్రెయిన్ ఆల్సో. యా, దే ఆర్ ఆల్ ది కంట్రీస్, ఆల్ ది యూఏఈ కంట్రీస్ వాళ్ళని అటాక్ చేశారు కాబట్టి, కువైట్, ఇరాక్, సౌదీ అరేబియా, ఒమాన్ అని అందరినీ అటాక్ చేశాడు కాబట్టి వాళ్ళందరూ అంటున్నారు మేమేం చేయలేదు, మా మీద అటాక్ చేస్తున్నావు కాబట్టి వీల్ ఆల్సో అటాక్ యూ అని. బట్ ద ఓన్లీ వన్ హూ హెస్ కమ్ ఇన్ యాజ్ ఆఫ్ నౌ డైరెక్ట్ ఇన్ కన్ఫ్రంటేషన్ ఇస్ కటార్. మిగతాడు కూడా వస్తారు, ఎందుకంటే ఇన్ కేస్ ది ఇజ్రాయలీస్ అండ్ ద అమెరికన్స్ కెనాట్ సబ్డ్యూ ది ఇరాన్ ఇన్ ద నెక్స్ట్ వీక్ 10 days, దెన్ యూ ఫైండ్ ది ఛాన్స్ ఆల్సో కమ్ ఇన్ టు ప్లే. అందరు కలిసి ఒక డెసిషన్ తీసుకునే అవకాశం కూడా ఉందంటారు. బికాజ్ ద ఎండెవర్ ఈజ్ ముందే దీన్ని రిజాల్వ్ చేయాలని. అవ్వకపోతే దెన్ దే విల్ ఫైండ్ సమ్ మెథడ్స్ టు రెడ్యూస్ ది థ్రెట్ ఆఫ్ న్యూక్లియర్ థ్రెట్ టు వెస్ట్ ఏషియా అండ్ ఏరియాస్ అరౌండ్ ఇంక్లూడింగ్ ఇండియా. పశ్చిమాసియాకి ఎక్కువ ప్రమాదం. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News.